క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే కుడివైపు నుంచి వెళ్ళవచ్చు, ఎడమ వైపు నుంచి వెళ్ళవచ్చు. అంతేకాదు మధ్య నుంచి కూడా వెళ్ళి సోమవారం బస్ స్టాండ్ను మనం చేరవచ్చు. అంటే ఆ యొక్క బస్ స్టాండ్ను చేరాలంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అనేకమైనటువంటి మార్గాల్లో ప్రయాణించి అక్కడికి చేరవచ్చు. కానీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం చేరాలి అంటే ఒక క్రీస్తు ప్రభువు మాత్రమే మార్గము అని చెప్పేశారంటూ ఉన్నారు. ఆయన ద్వారానే మాత్రమే మనం తండ్రి అయినటువంటి దేవుణ్ణి చేరగలుగుతాము అంటూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి యొద్దకు చేరలేరు అని చెప్పేశాను అంటూ ఉన్నారు. చూడండి, ఈనాడు అపోస్తులు క్రీస్తు ప్రభు శత్రువుల చేతికి అప్పగించబడుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. శ్రమలను పొందబోతూ ఉన్నాడు, హింసలను పొందబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో కలవరం మొదలైంది. భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. వారి యొక్క భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, నేనే మార్గాన్ని తండ్రి యొద్దకు అంటూ ఉన్నారు. తండ్రి యొద్దకు నేనే మార్గాన్ని అని చెప్పేస్తాను అంటూ ఉన్నారు. అంటే ఆయనను పంపించినటువంటి క్రీస్తు ప్రభుని పంపించినటువంటి ఆ తండ్రి యొద్దకు చేరాలి అంటే ఆ క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గంలో నడవాలి. ఆయన చెప్పినటువంటి బోధనను ఆలకించి ఆచరించినట్లయితేనే ఆ తండ్రి యొద్దకు మనం చేరుకోగలుగుతాము. ఎందుకంటే ఇక వేరే మార్గం ఏది కూడా లేదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పు అని చెప్పేసి అని అంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఆ తండ్రి యొద్దకు మార్గం క్రీస్తు ప్రభు మాత్రమే. ఆ తండ్రిని నీవు నిజంగా చేరాలి అనుకుంటే ఆ క్రీస్తు ప్రభులాగా ప్రేమను చూపించాలి, దయను చూపించాలి, కనికరాన్ని చూపించాలి, క్షమించాలి. అందరినీ కూడా నీ యొక్క సొంత సహోదరి సహోదరులుగా ప్రేమించగలగాలి. ఆఖరికి వారి కోసం నీ యొక్క ప్రాణాలను కూడా అర్పించగలిగినట్లయితేనే ఆ క్రీస్తు ప్రభు చూపించినటువంటి తన స్వర్గానికి మార్గం, తండ్రి యొద్దకు మార్గం మనం చేరుకోగలుగుతాం. ఆ తండ్రిని మనం చేరగలుగుతాం. ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుతో పాటు కలిసి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరచగలుగుతాము. మరి ఆ తండ్రి యొద్దకు మార్గం అంటూ ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటూ ఉన్నాడు అంటే పరలోకమందు ఉంటాడు. అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను పైనుంచి వచ్చినటువంటి వాణ్ణి, నాకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చి నేను నా తండ్రి యొద్దకు చేరుకోవాలి అంటూ ఉన్నాను. అంటే ఆయన చేరుకున్నట్లయితే మనం కూడా ఆ గమ్యమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి చేరగలుగుతాము. ఎందుకంటే క్రీస్తు ప్రభు తండ్రి నుండి, పరిశుద్ధాత్మ నుండి దిగి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి చేరాలి అంటే మనకున్నటువంటి ఏకైక మార్గం క్రీస్తు ప్రభుని అనుసరించటమే. క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గంలో నడవడమే, ఆయన బోధనలను అనుసరించి జీవించడమే అని గుర్తించుదాం. ఆ ప్రభువుని అనుసరించుదాం, తండ్రిని చేరుకుందాం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక.